श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अजाननपद्मार्कं गजाननं महर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। पुरवे सर्वलोकानां ऋषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। तीर्थतन्त्रमहाकाय कल्पान्तधानोपम भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नमः पार्वतीपतये हर हर महादेव। నారదుల వారు ధర్మరాజు యుధిష్ఠిరుడితో, నాయనా, నీ తండ్రి గారి యొక్క కోరిక నువ్వు రాజసూయాగం చెయ్యాలి అనేటువంటిదయ్యా. వారి కోరిక ప్రకారము నువ్వు రాజసూయాగం చేయడానికి యోగ్యత ఉన్నటువంటి వాడివి కాబట్టి ఈ విషయం ఆలోచించవలసింది అని చెప్పారు. ఎవరైనా మహాత్ములు మహనీయులు మనకంటే పెద్దవారు మన శ్రేయస్సు కోరేవారు ఒక విషయం చెప్పారు అంటే ఏదో చెప్పారండి విన్నామండి వదిలేవండి అని కాకుండా అది వారు చెప్పారు అంటే దాన్ని మనము ఆలోచన మొదలు పెట్టాలి. ముందర ఆలోచన నుంచి ఆచరణలోకి వెళ్ళాలి. అంతేనా కానీ ఏదో చెప్పారు విన్నాము, ఒక చెబుతో విన్నాము ఇంకో చెబుతో వదిలేసామంటే దానివల్ల వినడం వల్ల ప్రయోజనం ఉండదు. వారిని ఏమైనా ప్రశ్నించేటువంటి ప్రయోజనం కూడా ఏమి కనిపించదు. నారదులు వారు చేసినటువంటి బోధంతా విన్న తర్వాత వారి ఉపదేశాన్ని తీవ్రంగా ఆలోచన మొదలుపెట్టాడు ధర్మరాజు. అది ఉత్తమ లక్షణం ఏమిటంటే, ఒక మంచి విషయం మనకు ఎవరైనా పెద్దలు చెప్పారు అంటే అది ఆదేశంగా, ఏష ఆదేశ ఏష ఉపదేశ అని అదే ఆదేశము అదే ఉపదేశంగా భావించి దాన్ని చెయ్యాలి అనేటువంటి సంకల్పం దిశలో ఆలోచన ప్రారంభించాలి. అది మనం నేర్చుకోవాలి. ధర్మరాజు మంత్రుల్ని సోదరుల్ని అందరినీ పిలిచాడు. పదే పదే ఈ రాజసూయ యాగం నుంచి మీ అభిప్రాయం చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి అని అందరినీ అడిగాడు. మంత్రులందరూ కూడా ధర్మరాజుతో అన్నారు, రాజసూయ యాగాన్ని నిర్వహించి అభిషిక్తుడైనటువంటి రాజు వరుణుడిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా అతనికి వస్తాయి. అందువల్ల ఎవరైనా సరే రాజు అనేటువంటి వాడు ఈ రాజసూయాగం చెయ్యాలి, సామ్రాట్ అవ్వాలి, ఆ గుణాలు పొందాలని కోరుతూ ఉంటారు. కాబట్టి మీకు ఆ సామ్రాట్ అనిపించుకునేటువంటి అర్హతలన్నీ ఉన్నాయి. సామ్రాట్ అనిపించుకోవడానికి ఏ గుణాలు అవసరమో ఆ గుణాలన్నీ మీలో ఉన్నాయి. కాబట్టి సర్వ విధాలా మీకు యోగ్యత ఉన్నది మహారాజా. ఇదే మంచి సమయమని మేము భావిస్తున్నాం. నీ మిత్రులందరూ కూడా అదే భావంతో ఉన్నారని చెప్పారు. ఈ అగ్ని ప్రతిష్టాపనకి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ మేము చేస్తాము. 6 అగ్నివేదికలు నిర్మిస్తారు రాజసూయాగం చేసేటప్పుడు. వ్రతాచరణ బద్ధులైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా రాజసూయాగాన్ని నిర్వహణ చేస్తారు. ఈ రాజసూయాగం చేసిన వాడికి ధర్వీ హోమముపానాదాయ సర్వాణ్య ప్రాప్నుతే క్రతూన్ అభిషేకం చ యస్యాంతే సర్వజిత్తు తేన చోచ్యతే.
ఈ రాజసూయ యాగం నిర్వహించినటువంటి వాడు దైవీ హోమము ఇత్యాదిగా ఉన్నటువంటి హోమాలన్నీ చేస్తాడు. సమస్తమైనటువంటి యాగాల ఫలాన్ని పొందుతాడు రాజసూయ యాగం చేయడం వల్ల. యజ్ఞ అవసానంలో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసిన వాడు సర్వ విజేత, సమ్రాట్. నువ్వు అన్ని రకాలుగా సమర్థుడివి, మేమందరం నీ అధీనంలో ఉన్నాము, నువ్వు ఏ రకంగా ఆజ్ఞాపిస్తే ఆ రకంగా చేస్తాము, రాజసూయాన్ని పూర్తి చేస్తాము అని చెప్పారు. నువ్వు ఇంకేమీ ఆలోచన వద్దు, సంకోచం ఏమి వద్దు, సంకోచం విడిచిపెట్టి దాని మీదే మనసు పెట్టవలసింది అని కోరారు. చూడండి, ఇక్కడ మాట అంటున్నారు వ్యాసుల వారు, మంత్రులందరూ కలిసి ఇదే చెప్పారట, మంత్రులు విడివిడిగా కలిసినప్పుడు కూడా అదే చెప్పారట. ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ ఆలోచించవలసిన విషయం ఇది. నలుగురిలో ఉన్నప్పుడు ఏదో చెప్పానండి, కానీ నా అభిప్రాయం మాత్రం దానికి సమ్మతంగా లేదండి అని చెప్పచ్చు. అంటే నలుగురు కలిసి చెప్పినప్పుడు సర్వసమ్మతితో చెప్పారు, ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు. ఏదో వారన్నారు కాబట్టి నేను అన్నానండి, నాకైతే ఇష్టం లేదండి, అటువంటి అభిప్రాయాలు మనం వింటూ ఉంటాం. సాధారణంగా నలుగురు కలిసారంటే 40 అభిప్రాయాలు కనిపిస్తాయి. ముగ్గురు ఉంటే ఒక అభిప్రాయం ఉంటుంటారు, ఇంకో ముగ్గురు వస్తే ఇంకో అభిప్రాయం వస్తుంది, ఇద్దరు ఉంటే ఒక అభిప్రాయం వస్తుంది, ఒకరిని పిలిస్తే ఒక్కొక్కడు ఒక అభిప్రాయం చెప్తాడు. ఈ అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇవాళ ఆయన ఏదో అన్నారు కానండి, నాకు మాత్రం అంటాడు. అంటే మంత్రులు ఎలా ఉండాలి, ఇది చూసి నేర్చుకోవాలి. ధర్మరాజు ఈ మంత్రుల మాట విన్నాడు. మంత్రుల మాట ఎలా ఉంది అంటే ధర్మబద్ధంగా ఉంది, సాహసపూర్ణంగా ఉంది, అభీష్ట సిద్ధికి అవకాశం కల్పించే విధంగా ఉంది, శ్రేష్టంగా ఉంది. మంత్రుల అభిప్రాయాలు అలా ఉన్నాయి. ఆ మాటను విన్నాడు, మనసారా స్వీకరించాడు అన్నారు. మనసారా స్వీకరించాడంటే ఏదో వాళ్ళు బాధపడతారేమో, అవును అవును అవునని కాదు, మనసులో కూడా అంగీకరించాడు. ఈ మాటలు మనం పట్టుకోవాలి. మన మాటలతో మాట్లాడేమో ఒకటి చేసేమంటే మనసారా మాట్లాడుతున్నామా మనం, ఏదో వారి మెప్పు కోసం అవునండి అవునండి అంటున్నామే. అయ్యా ఇలా చెయ్యాలి అనుష్ఠానం, ఇలా చేయకూడదంటే ఏదో చెప్తాళ్ళే అవునండి అవునండి అనేసి మళ్ళీ తర్వాత మన పద్ధతిలో మనం వెళ్తాం. అంటే మనసారా మనం అంగీకరించలేదన్నమాట. ఇవి చిన్న చిన్న విషయాలు మనం వ్యాసులు వారు సూచిస్తున్నారు. ఆ మాటలన్నీ విన్నాడు. రాజసూయ చెయ్యాలి అనేటువంటి కోరిక మనసులో బాగా ప్రబలుతున్నది. మాటి మాటికి దాని మీదే ఆలోచన వెళ్తున్నది. ఋత్విక్కులతో మాట్లాడాడు, మంత్రులతో మాట్లాడాడు, ధౌమ్యుల వారు, వ్యాస మహర్షి, ఇటువంటి మహర్షులందరితో మాట్లాడాడు. అప్పుడు ఇది చాలా ఉత్తమమైనటువంటి క్రతువు, దీని మీద నాకు శ్రద్ధ కలుగుతున్నది, ఈ కోరిక ఎలా ఉంది అని అడిగాడు అందరినీ కూడా, వ్యాస మహర్షిని, ధౌమ్యుల వారిని, వారందరినీ కూడా అడిగితే వారందరూ అన్నారు, నాయన సమయానికి తగినటువంటి నిర్ణయం తీసుకున్నావయ్యా ధర్మరాజా, రాజసూయాగం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నవాడు నువ్వు, తగినటువంటి వాడు నువ్వు అని చెప్పారు. ఏ రకంగా ఋత్విక్కులు, ఋషులు అందరూ కూడా చెప్పారు. ఇక మంత్రులు, సోదరులు కూడా అదే మాటని అంగీకరించారు. అప్పుడు ధర్మరాజు, ఎటువంటి వాడు ధర్మరాజు అంటే జితేంద్రియుడు, ధీమంతుడు అయినటువంటి ధర్మరాజు అని విశేషణాలు వేశారు. అంటే జితేంద్రియుడు అయిన వాడికే ఇటువంటి ఉత్తమమైనటువంటి యాగాలు చేసేటువంటి అర్హత కలుగుతుంది, పరమాత్మ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇప్పుడు ధర్మరాజు ఇప్పుడు ఆలోచిస్తున్నట్ట లోకహితం గురించి ఆలోచిస్తున్నట్ట. ఈ రాజసూయాగం చేస్తే లోకానికి ఎటువంటి హితం కలుగుతుంది అని లోకహితం దృక్పథంలో ఆలోచన చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అంటే మనం ఒక కార్యక్రమం మొదలు పెట్టాలి అంటే ఇవన్నీ మనం బేరీజ్ వేసుకోవాలి. ఏమిటి ఆలోచిస్తున్నాడు ధర్మరాజు? తన శక్తి అంచనా వేసుకుంటున్నాడు, తన దగ్గర ఉన్న సాధనాలు చూసుకుంటున్నాడు, దేశకాల పరిస్థితులు చూస్తున్నాడు, ఆదాయ వ్యయాలు చూస్తున్నాడు. మనకు ఆదాయం ఎంత వస్తున్నది, వ్యయం ఎంత అవుతున్నది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు మనం పెట్టగలమా, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ ఒక అవగాహన వీటన్నిటి మీద వచ్చిన తర్వాతే
కార్యారంభం చెయ్యాలి అన్నాడు ధర్మరాజు. ఎవడు? బుద్ధిమంతుడైన వాడు. బుద్ధిహీనుడు లేడికి లేచిందే ప్రయాణం మొదలు పెడతాడు, ఏమీ ఆలోచించకుండా. బుద్ధిమంతుడైన వాడు ఇవన్నీ ఆలోచించి అప్పుడు కార్యారంభం చెయ్యాలి. లేకపోతే ఏమవుతుందంటే కష్టాల పాలైపోతాడు. ఎప్పుడూ కూడా ఒక్కడే నిర్ణయించుకోకూడదు, ఒక్కడే నిశ్చయించుకోకూడదు. నలుగురి అభిప్రాయం తీసుకోవాలి, నలుగురి సలహాలు తీసుకోవాలి, సర్వయత్నాలు చెయ్యాలి. ప్రారంభించిన తర్వాత అన్ని రకాల ప్రయత్నాలు చెయ్యాలి దాన్ని. ఈ రకంగా అనుకున్న తర్వాత చివరిగా చూడండి, అందరినీ అడిగినా, ఎంతమందిని అడిగినా, ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నా చివరికి వచ్చేది కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ స్వామి గారిని అడగందే ఏమీ చెయ్యడు ధర్మరాజు. పాండవులందరూ కూడా అంతే. అందుకే వారు అంత యశకీర్తి పొందేరు. వారు శ్రీకృష్ణ స్వామి వారు అంటే వారి అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసం, గౌరవం. వారి మాట శిలాశాసనం పాండవులది, ధర్మరాజు. అప్పుడు అనుకున్నాడు, అందరికంటే కూడా కార్య నిర్ణయం చేయడంలో మిన్న ఎవరు అంటే శ్రీకృష్ణ స్వామి వారు. మనస శ్రీకృష్ణ స్వామి వారిని శరణు కోరుకున్నాడు. మనస ఏదో నమస్కారం పెట్టి కాదు, మనసులోనే స్వామి మిమ్మల్నే నేను శరణు కోరుతున్నాను, మీరు నాకు దిశానిర్దేశం చెయ్యాలి అనేటువంటి భావనతో శరణు కోరాడు. ఎవరయ్యా శ్రీకృష్ణ స్వామి వారు అంటే సర్వలోక పరం మత్వా జగామ మనసా హరిం అప్రమేయం మహాబాహుం కామాజ్ఞాతమజం నృషు. శ్రీకృష్ణ స్వామి వారు మహాబాహువు, అప్రమేయుడు. వారి అవతారం ఎందుకు వచ్చిందయ్యా అంటే లోకరక్షణ కోసము. శ్రీకృష్ణ స్వామి వారు లోకరక్షణ కోసం నిమిత్తమే అవతారం దాల్చినటువంటి వారు. కృష్ణస్తు భగవాన్ స్వయం. దేవతలందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు శ్రీకృష్ణ స్వామి వారిని. ఆయనకి తెలియనిది ఏమీ లేదు. అందుకే సర్వజ్ఞులు వారు, జగద్గురువు వారు. ఆయనకి తెలియనిది లేదు, ఆయన చేయలేనిది లేదు. ఈ భావన మనలో ఉండాలి. ధర్మరాజులో భావన ఉంది, పాండవుల్లో భావన ఉంది. మనం శ్రీకృష్ణ స్వామి వారిని కోరుతున్నాము, ప్రార్థిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ పారాయణ చేస్తాము, కానీ ఈ భావన ఉందా? ఆయనకి తెలియనిది లేదు, ఆయన చేయలేనిది లేదు. అంటే స్వామి నేను బాధలు పడుతున్నాను, మీరు చూడటం లేదని మనం చెప్పాలా ఆయనకి? ఆయన తెలియదా అది? మనం బాధపడుతున్నామా, సుఖంలో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా ఆయన తెలుసునంతా. ఆయన తెలియదు, మనం చెప్తేనే ఆయన తెలియదు ఆయనకి. మన చిట్టా పెట్టాలా, కోరికల చిట్టా ఆయన ముందు పెట్టాలా? మన మనసులో కోరిక ఏముందో ఆయన చెప్పాలా? ఈ రకమైనటువంటి భావనతో ధర్మరాజు శ్రీకృష్ణ స్వామి వారికి తెలియనిది ఏమీ లేదు, శ్రీకృష్ణ స్వామి వారు చేయదగినది ఏదీ లేదు, చేయలేనిది ఏమీ లేదు, శ్రీకృష్ణ స్వామి వారు భరింపరానిది ఏమీ లేదు. ఎటువంటిదైనా భరిస్తారు ఆయన. గోవర్ధనాన్నైనా భరిస్తారు, భక్తులనైనా భరిస్తారు, అందరినీ భరిస్తారు అని ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు. శ్రీకృష్ణ స్వామి వారి యొక్క సలహా తీసుకోవాలి, వారి ఆదేశం తీసుకోవాలి అనుకున్నాడు. గురువద్భూత గురవే అన్నారు. సకల భూతాలకి కూడా గురువైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు అంటే గురువు, జగద్గురు స్థానం ఇక్కడ ఇచ్చారు, అందుకు గురువు అన్నారు. ఇక్కడ గురువు అంటే హితం కోరేటువంటి వాడు, ధర్మ మార్గంలో ప్రయత్నింపు చేసేటువంటి వాడు గురువు. కాబట్టి సకల లోకాలకి, సకల ప్రాణులకి కూడా గురువైనటువంటి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారి దగ్గరికి దూతను పంపించాడు. చాలా వేగంగా ప్రయాణించేటువంటి సామర్థ్యం గుర్రాల మీద దూత వెళ్ళాడు ద్వారకా నగరానికి. ద్వారకా వాసినం కృష్ణం ద్వారవత్యాం సమాసదత్తు. ఆ ద్వారకా వాసినటువంటి శ్రీకృష్ణ స్వామి వారి దగ్గరికి దూతను పంపించాడు ధర్మరాజు. ఆ దూత సప్రభ ప్రాంజలి భూత్వా విద్యావ్యతమాధవం. ఆ శ్రీకృష్ణ స్వామి వారికి నమస్కారం చేశాడు. చేసి చెప్తున్నాడు సందేశం. ధర్మరాజో ఋషికేశ ధౌమ్య వ్యాసాదిభిః సహ పాంచాల మాత్స సైతే భ్రాతృవిచ్చైవ సర్వసః తద్దర్శనం మహాబాహో కాంక్షంతే స యుధిష్ఠిరః. చూడండి ఎంత చక్కగా
సందేశం పంపించాడు ధర్మరాజు. ధర్మరాజు చూడాలనుకుంటున్నాడని చెప్పలేదు. ధౌమ్యుడు, వ్యాసుల వారు ఇత్యాదులందరితో కలిసి, అంటే ఋషుజనం అంతా ఉన్నారు. ధౌమ్యుడు, వ్యాసుల వారు ఇత్యాది ఋషులందరూ ఉన్నారు. పాంచాల మత్స్య రాజులందరూ ఉన్నారు. సోదరులు ఉన్నారు. అందరితో కలిసి ఉన్నటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు తమ దర్శనాన్ని కోరుతున్నాడు అని చెప్పాడు. స్వామివారు, ఆ దూత పేరు ఇంద్రసేనుడు. ఆ ఇంద్రసేనుడి మాట విన్నారు శ్రీకృష్ణ స్వామివారు. చూడ్డానికి నేను చూడాలనుకుంటున్నాను ధర్మరాజుని అని వెంటనే బయలుదేరారు. ఆయన ఏమి ప్రశ్న అడగలేదు. ఎందుకు రమ్మన్నాడు, ఏమిటి, అతనే రావచ్చు కదా అన్నారండి. జగద్గురు అయినటువంటి సర్వలోకాలకి అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ స్వామి వారు అయ్యో ధర్మరాజు రమ్మన్నాడా, నాకు చూడాలనే ఉంది, పద అని బయలుదేరారు. మనం అలా ప్రవర్తిస్తామా? అది భట్ట వశంకరుడు. ఆయన భక్తులకి వశమైపోతాడు. ఆయన శ్రీకృష్ణ స్వామి వారు అన్ని దేశాలు దాటుకుంటూ ఇంద్రప్రస్థంలో అడుగు పెట్టారు. మేనత్త కొడుకులు, మేనత్త కొడుకులు అంటే అంత అభిమానం వాటి. ధర్మరాజు, భీముడు కూడా తండ్రి గారిని ఎలా పూజిస్తారో అలా పూజించారు. ఆ తర్వాత మేనత్తను చూశారు. చూడండి, వెళ్ళగానే ఆయన అడగలేదు, ఏమయ్యా రమ్మన్నావు అని ఆయన అడగలేదు. ఈ కారణం చేత రమ్మన్నాను కృష్ణ, ముందు ఇది చెప్పు అని ఆయనే అడగలేదు. అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఎలాంటి వారితో మెలగాలి తెలుస్తున్నది ఇక్కడ. ఆ విషయం ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు. ఎందుకు పిలిచారో ఏమిటో, వెంటనే అదేనా పని. వచ్చారు, మేనత్త కొడుకుని కలిశారు, మేనత్తని కలిశారు. తరువాత అర్జునుడు చాలా అత్యంత సన్నిహితుడు కదా స్వామివారికి, సపుడు. అంచేత అర్జునుడితోటి కొంతసేపు సమావేశం అయ్యారు. తర్వాత నకులు సహదేవులు ఇద్దరు కూడా స్వామివారిని పూజించారు. ఆ తర్వాత విశ్రమించారట స్వామివారు. ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆయన సన్నద్ధులై ఉన్నారట. శ్రీకృష్ణ స్వామి వారు విశ్రాంతి తీసుకొని అప్పుడు ఆయన సన్నద్ధంగా ఉన్నారు వీళ్ళని కలవడానికి, దర్శనం ఇవ్వడానికి. అప్పుడు అవకాశం కల్పించారు. ఏం నేను రమ్మంటే వచ్చి నువ్వు పడుకుంటావేంటి, అదో మాట్లాడుకుంటా అన్నాడు ధర్మరాజు. అప్పుడు అవకాశం కల్పించారు దర్శనానికి. అప్పుడు యుధిష్ఠిరుడు వెళ్ళాడు. అప్పుడు చెప్పాడు ఏ ప్రయోజనం తను ఆశిస్తున్నాడు స్వామివారి నుంచి అనేది చెప్పాడు స్వామివారికి. నేను రాజసూయ యాగాన్ని సంకల్పించాను, అది సంకల్ప మాత్రంతో సాధ్యమయ్యేటువంటి యాగం కాదు. అది దాన్ని ఎలా నిర్వహించాలి, దాని మార్గాలు ఏమిటి, విధ విధానాలు ఏమిటి అన్నీ మీకు తెలుసును కదా కృష్ణ. ఎవడు సాధించగలడు అంటే రాజసూయ యాగాన్ని అందరి చేత పూజింపబడేటువంటి వాడు, ఏదైనా సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, అందరు రాజుల్ని శాసించేటువంటి శక్తి ఉన్నవాడు. అటువంటి రాజు మాత్రమే రాజసూయ యాగం చేయగలరు. అందరూ ఎవరు పడితే వారు చేయలేరు. అయితే నా మిత్రులందరూ కూడా నువ్వు రాజసూయ యాగం చేయవయ్యా అని నన్ను కోరుతున్నారు. తత్రమే నిశ్చితతమం తమ కృష్ణగిరా భవేత్తు. అసలు మాట చెప్పాడు ధర్మరాజు ఇక్కడ. నీ మాటను బట్టే అంతిమ నిర్ణయం ఉంటుందయ్యా. శ్రీకృష్ణ స్వామి వారి మాటే అంతిమ నిర్ణయం. వారు చెయ్యి అంటే చేయడం, వారు చేయొద్దంటే వద్దు అంతే. లేదు వాళ్ళందరూ చేయమన్నారు, అందరూ చేయమన్నారు, కృష్ణుడు వద్దన్నాడు కానీ నేను చేశాను, పనికి రాదు. పరమాత్మ అభీష్టమే ప్రధానం. కొందరు చెప్తున్నాడు ధర్మరాజు, కొందరు నా మీద ప్రేమతో నాలో ఉన్న దోషాలు చెప్పరు. కొందరు వారి ఏదో సప్రయోజనం ఉంటుంది అందుకోసం నాకు ప్రియంగా మాట్లాడుతూ ఉంటారు. కొందరు వాళ్ళకి హితమైనది నాకు హితమైనది అని భావిస్తూ ఉంటారు. ఈ రకంగా మనుషులు విభిన్న రీతుల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే మనం కూడా చూస్తుంటాం. మనమైతే గౌరవంతో అభిమానంతో పర్లేదులేండి అంటారు కొంతమంది. మనసులో ఏదేమో వేరే అభిప్రాయం ఉంటుంది, వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉంటుంది, చేయడం బాగుంటుంది అంటారు కొంతమంది. ఈ రకంగా ఉంటారు. నువ్వు అంటే పరమాత్మతో చెప్తున్నారు, ఈ కారణాలన్నింటినీ అతిక్రమించేటువంటి వాడివి నువ్వు. నీకు కామము క్రోధము ఏవి లేవు, అవన్నీ పక్కన పెట్టేస్తావు. పెట్టేసి చెప్తావు కాబట్టి నాకు సరిగ్గా ఏది సరిపోతుందో అటువంటి
నిర్ణయం నువ్వు తెలియజేయవలసింది అని కోరాడు. శ్రీకృష్ణ స్వామి వారు, రాజసూయం చేయడానికి నువ్వు అన్ని అర్హతలు కలిగిన వాడివయ్యా, నీకంతా తెలుసును, నీకు సర్వగుణాలు ఉన్నాయి, నీకు మంచి సద్గుణాలు రాసివి నువ్వు, అయినప్పటికీ నన్ను అడిగేవు కాబట్టి నేను చెప్తున్నాను అన్నారు. నా తోచింది ఏదో చెప్తున్నాను అన్నారు. గతంలో దెబ్బతట్టి కుమారుడైనటువంటి పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించేశాడు. ఇక ఇప్పుడు మిగిలినటువంటి రాజులు చాలా తక్కువ మందే ఉన్నారు, క్షత్రియులు ఎక్కువ మంది లేరు ఇప్పుడు. కాబట్టి నామమాత్రంగా ఉన్నారు క్షత్రియులు ఇవాళ. అంటే క్షత్రియులందరినీ జయించాలి, రాజులందరినీ జయించాలి, కాబట్టి ఇవాళ పెద్ద సంఖ్యలో లేరు అని ఇప్పుడు రాజు ఈ ఉన్న రాజవంశాలు క్షత్రియ వంశాల గురించి చెప్తున్నారు స్వామివారు. అప్పుడు ఎప్పుడైతే పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించాడో అతి కొద్ది మంది క్షత్రియులే మిగిలారు. వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎట్లా చేయబడ్డా ఎవడైతే అందరి క్షత్రియుల్ని జయిస్తాడో అటువంటి వాడు మాత్రమే సామ్రాట్ అవుతాడు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవడు పడితే వాడు సామ్రాట్ అనుకోవడానికి వీల్లేదు, అందరినీ జయించాలి, జయిస్తే వాడు సామ్రాట్ అవుతాడని వాళ్ళు ఒక ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఒక కుల నియమం ఏర్పాటు చేశారు, క్షత్రియులు ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం నీకు తెలిసిందే కదా అన్నారు. అప్పుడు రాజులు ఎలా ఉన్నారట, పెద్ద పెద్ద రాజులందరూ కూడా రెండు వంశాల వారసులుగా భావిస్తున్నారట. ఒకటి పురూరవ వంశం, రెండవది ఇక్ష్వాకు వంశం. అంటే చంద్రవంశానికి చెందిన వాళ్ళందరూ కూడా పురూరవుడి వంశస్థులు అన్నమాట. సూర్యవంశానికి చెందిన వాళ్ళందరూ కూడా ఇక్ష్వాకు వంశం. అదే రామచంద్రమూర్తి వారు, నాభాగుడు, భగీరథుడు, దశరథుడు, వీళ్ళందరూ ఇక్ష్వాకు వంశం. ఆ రెండు వంశాలుగా ఉన్నాయి, సూర్యవంశం, చంద్రవంశం. ఇప్పుడు ఈ పురూరవ వంశీయులు, ఇక్ష్వాకు వంశీయులు వీళ్ళందరూ కూడా సుమారు 100 వంశాలు ఉన్నాయని చెప్పారు స్వామివారు. అంటే 101 వంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ యయాతి వారసులు ఉన్నారు. యయాతి వారసుల్లో భోజవంశీయులు ఎక్కువగా ఉన్నారు. వీరు 4 దిక్కులా వ్యాపించి ఉన్నారు. ఈ క్షత్రియులందరూ కూడా ఈ భోజవంశస్థులే వంశవంశస్థులే ఉన్నారు. ఆ తరువాత శ్రీకృష్ణ స్వామి వారు ఈ జరాసంధుడు గురించి విశేషంగా చెప్తున్నారు.